హలో మూవీ లవర్స్, రీసెంట్ టైంలో ఓటీటీలో చూడాల్సిన 8 బెస్ట్ ఎమోషనల్ మూవీస్. బేసిక్గా ఎమోషన్ అనేది ఒక సినిమాకి సోల్ లాంటిది. అది ఫిక్షన్ స్టోరీ అయినా రియల్ స్టోరీ అయినా ఒక చిన్న ఎమోషన్ చాలు మన హార్ట్కి కనెక్ట్ అవ్వడానికి. సినిమా లాస్ట్ వరకు ఏదో తెలియని ఫీలింగ్, అన్కంఫర్టబుల్గా గుండె బరువెక్కున్నట్టుగా మనకి తెలియకుండానే కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. ఇలాంటి సినిమాలు రిపీటెడ్గా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి 9 బెస్ట్ మూవీస్ గురించి ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నాం. ఆల్రెడీ దీనికి పార్ట్ 1 వీడియో కూడా చేశాం. ఆ వీడియోలో కూడా మంచి మూవీస్ రికమెండ్ చేసాం, వెళ్ళి చూసేయండి. సో ఇక లిస్ట్లోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ గాయస్, మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్లో పాయింట్స్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో చెప్పేయండి. నెంబర్ 8 చుంబక్. తెలుగులో డబ్బైన మరాఠీ ఫిల్మ్. బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ స్టోరీ కేటగిరీలో నేషనల్ అవార్డు కొట్టింది. ఒక ప్యూర్ ఎమోషనల్ మూవీ ఇది. బేసిక్గా కథ విషయానికి వస్తే 15 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి మనీ కోసం ఏం చేశాడు, దానివల్ల తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. చాలా న్యాచురల్ ఫిల్మ్ ఇది. మూవీలో లిమిటెడ్ క్యారెక్టర్స్ కనబడతాయి, బట్ ఒక్కో క్యారెక్టర్ ఎమోషనల్గా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. కొన్ని చోట్ల బీజిఎం లేకపోయినా ఎమోషన్ మన నుండి బయటికి రావడం. మెయిన్గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎక్సలెంట్. ఓవర్ డ్రామా లేకుండా కథకి ఎంత కావాలో అంత సీన్స్ రాసుకుని దాన్ని కూడా చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. జస్ట్ 15 నిమిషాల్లో మూవీ స్టోరీలో ఎంటర్ అవుతుంది. సినిమాలో ప్రతి సీన్ కూడా సినిమాటిక్గా అనిపించవు. రియల్ లైఫ్ ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపిస్తాయి. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అలాగే ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ ప్యూర్ యాక్టింగ్. అతి తక్కువ మందిలో చూస్తాం ఇలాంటి యాక్టింగ్. ఎండింగ్లో జడ్జ్మెంట్ లాగా కాకుండా లైఫ్ లెసన్ లాగా ఉంటుంది. సో ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూసేయండి. ఈ చుంబక్ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 ద టెర్మినల్ లైఫ్ ఈజ్ వెయిటింగ్. కొన్ని సినిమాలు మొదట బోరింగ్ అనిపిస్తాయి, కానీ ముందుకు వెళ్లే కొద్దీ మనకే తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతాం. ద టెర్మినల్ కూడా అలాంటి మూవీనే. స్టోరీ ఏంటంటే, కంట్రీ కోల్పోయి ఎయిర్పోర్ట్ టెర్మినల్లో చిక్కుకుపోయిన ఒక మనిషి జర్నీ ఎలా ఉంటుంది, చివరకు ఏమైంది, అదే మూవీ స్టోరీ. చాలా హార్ట్ఫుల్గా చూపించారు. హాలీవుడ్లో మా బెస్ట్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్. ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అలాంటి వ్యక్తి ఇలాంటి సింపుల్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ తీస్తాడని ఊహించలేదు. మూవీలో హీరో ఇన్నోసెన్స్, అతని యాక్షన్ అండ్ అతని ఎమోషన్కి మనం ఇన్స్టెంట్లీ కనెక్ట్ అయిపోతాం. ఎమోషనల్, హ్యూమర్ అండ్ హ్యూమానిటీ, ఈ 3 ఎలిమెంట్స్తోనే డైరెక్టర్ స్టోరీని బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. ఈ మూవీకి వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఫ్రాంక్ డిక్సన్ గారు. ఎందుకంటే అతని యాక్టింగ్, ఆడియన్స్కి టెన్షన్ క్రియేట్ చేయటం, తనకి ఎదురయ్యే ఛాలెంజెస్, ఇవన్నీ స్టోరీని ఇంకా ఎమోషనల్గా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ అనే చూస్తున్నప్పుడు నాన్న సినిమాలో విక్రమ్ గుర్తొచ్చారు. మంచి హాలీవుడ్ ఎమోషనల్ మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ద టెర్మినల్ మస్ట్ వాచ్. ప్రజెంట్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 కుంభలంగి నైట్స్. 8.5 IMDb రేటింగ్తో ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఫ్యామిలీ మెలోడీ డ్రామా. ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతారు. కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం ఈ సినిమాతో. స్టోరీ ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో 4 అన్నతమ్ములు ఉంటారు. అందులో వాళ్ళకే పడదు. అలాంటి వాళ్ళ లైఫ్లోకి 5వ వ్యక్తి వస్తే ఏమవుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. బేసిక్గా ఇది స్టోరీ అనడం కంటే రియల్ లైఫ్లో ఒక ఫ్యామిలీని చూసినట్టు అనిపిస్తుంది. 2 hours 13 minutes మూవీ రన్ టైం. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రో, వాళ్ళ మధ్య ఉండే గొడవ చూపిస్తూ చాలా సాఫీగా రియలిస్టిక్గా వెళ్తుంది. మెయిన్గా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. అన్నాబెన్, ఫహద్ ఫాసిల్ అవుట్డేటెడ్ పర్ఫార్మెన్సెస్. ఒకరు సాఫ్ట్ అయితే ఇంకొకరు నెగిటివ్ షేడ్స్ చూపిస్తారు. మంచి ఎమోషన్ మూవీతో పాటు ఒక థ్రిల్లర్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 5 ఏ స్ట్రీట్ క్యాట్ నేమ్ బాబ్. పెట్ లవర్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఎమోషనల్ ట్రీట్. యానిమల్స్ని ఇష్టపడే వాళ్లే కాకుండా ఎవరి లైఫ్లో అయినా ఒక స్మాల్ కంపెనీషిప్ ఎలాంటి చేంజెస్ తీసుకురాగలదో ఈ సినిమా క్లియర్గా చూపించింది. స్టోరీ ఏంటంటే, జేమ్స్ బోవెన్ మన హీరో ఒక డ్రగ్ అడిక్షన్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్స్తో బాధపడుతున్న టైంలో ఒక క్యాట్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. జస్ట్ ప్యూర్ పెట్ స్టోరీ కాదు. మన డెసిషన్స్, మన రిలేషన్షిప్స్, మనకు దక్కే సెకండ్ ఛాన్సెస్, ఇవన్నీ మన ఫ్యూచర్ని ఎలా మార్చుతాయో చూపించే హానెస్ట్ ఫిల్మ్. పైగా ఇది ట్రూ స్టోరీ. లండన్లో జరిగిన జేమ్స్ బోవెన్ లైఫ్ ఆధారంగా రాసిన 2012 బుక్ ఏ స్టోరీ క్యాట్ నేమ్ బాబ్ మీదే ఈ సినిమా ఉంటుంది.
ఈ సినిమాకి బీజిఎం ఒక సెపరేట్ హైలైట్. కొన్ని చోట్ల పెట్స్కి హీరోకి ఉన్న బాండ్ను మ్యూజిక్ సైలెంట్గా క్యారీ చేస్తుంది. ఎక్కడ మాటలు పనికిరావో అక్కడ బీజిఎం వల్ల మనలో ఎమోషన్ బయటకు తీస్తుంది. పెట్ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడని మూవీ ఇది. సో ఈ మూవీ ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 పుచ్చవం అద్భుత విలక్కం. ఫహద్ ఫాజిల్ టాప్ 10 మూవీస్లో ఈ మూవీ కూడా ఒకటి. చిన్న లైన్, సింపుల్ ఎమోషన్, కానీ ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద చూపించే విధానం మలయాళం సినిమాలో ఎందుకు స్పెషల్ అనేది క్లియర్గా తెలుస్తుంది. స్టోరీ ఏంటంటే, కేరళకు చెందిన ప్రశాంత్ అలియాస్ ఫహద్ ఫాజిల్ ముంబైలో ఒక షాప్ నడుపుతాడు. లవ్లో ఫెయిల్, మ్యారేజ్ కూడా సెట్ అవ్వదు. అదే టైంలో కేరళకు ఒక పని మీద రావాల్సి వస్తుంది. మళ్ళీ ముంబై రిటర్న్ అయిన టైంకి తన లైఫ్లో ఏం జరిగింది, అసలు తను గోవాకి ఎందుకు వెళ్ళాడు, ఇంతకీ లైలా ఎవరు, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాకి కామెడీ ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఫహద్ చెప్పే చిన్న చిన్న రియాక్షన్స్, డైలాగ్స్, ఫాదర్ అండ్ సన్ సీన్స్, లైలాతో ట్రావెల్ అన్నీ సూపర్ న్యాచురల్గా వర్క్ అయ్యాయి. అండ్ ఎమోషన్ కూడా ఏమాత్రం తీసిపోదు. ఎంత నవ్వుతామో అంత ఏడుస్తాం. స్పెషల్గా ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఎన్నో సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు, కానీ కామెడీ టైమింగ్, ఎమోషన్స్, లవ్ ట్రాక్ సీన్స్లో మళ్ళీ ఫహద్ మ్యాజిక్ చూపించారు. సినిమాను ఆల్మోస్ట్ తన భుజాల మీద తీసుకెళ్లాడు. సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీతో అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 సర్కిత్. కొన్ని సినిమాలు చూడటానికే చిన్నగా ఉంటాయి, కానీ మన లోపల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఒక బలగం, ఒక కలర్ ఫోటో, ఒక కంచర్పాలెం, అలాంటి ప్యూర్ ఎమోషనల్ మూవీనే ఇది కూడా. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతున్న మన హీరో లైఫ్లోకి ఒక హైపర్ యాక్టివ్ ఉన్న చిన్నపిల్లాడు వచ్చిన తర్వాత ఏమైంది, దానివల్ల హీరో లైఫ్ ఎటు వెళ్తుంది అనేది ఈ మూవీ స్టోరీ. చాలా సింప్లిసిటీ మూవీ. ఓవర్ డ్రామా లేకుండా కథ నీట్గా సాఫీగా వెళ్తుంది. దానికి తోడు బీజిఎం, చిన్న చిన్న ట్యూన్స్ మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈ మూవీలో ముగ్గురు గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. డైరెక్టర్ ఆసిఫ్ అండ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఈ 3 మెంబర్స్ సినిమాకి బ్యాక్ బోన్. థ్రిల్ స్టోరీస్ రాయటంలో తమర్ కేవి దిట్ట. ఇలాంటి సబ్జెక్ట్ని రాసినందుకు తనని అప్రిషియేట్ చేయాలి. తను రాసిన స్టోరీకి ప్రాణం పోసింది హీరో అండ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఎందుకంటే స్టోరీ ఎంత బాగా రాసినా ఆ కథను మనం ఫీల్ అయినప్పుడే డైరెక్టర్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సినిమాలో ఆల్మోస్ట్ చాలా సీన్స్ భలే ఉంటాయి, మంచి ఫీల్ ఇస్తాయి. సో ఫ్యామిలీతో పాటు కలిసి చూడొచ్చు హ్యాపీగా. ప్రజెంట్ ఈసారికి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 ఓ మై డాగ్. లాస్ట్ 30 to 40 minutes లిటరల్లీ మన హార్ట్ బ్రేక్ అవుతుంది. డాగ్ లవర్స్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా సరే కన్నీళ్ళు వస్తాయి. స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పిల్లోడికి ఒక డాగ్కి ఎలాంటి బాండింగ్ ఏర్పడుతుంది అని ఎంటర్ సినిమా మొత్తం ఉంటుంది. మూవీలో చాలా చోట్ల సిసింద్రి టైప్ ఫన్ మూమెంట్స్ ఉంటాయి, భలే అనిపించాయి. పిల్లాడికి డాగ్కి మధ్య ఉన్న క్యూట్ మూమెంట్స్. క్లైమాక్స్ అయితే 3 to 4 days దాని నుంచి బయటికి రాలేం. కంటెంట్ కోసం కాకుండా ఫీల్ కోసం ట్రై చేయండి. ప్రజెంట్ ఈ ఓ మై డాగ్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 ఇట్లు అమ్మ. హృదయానికి అత్తుకునే కదా. అమ్మ గొప్పతనం ఏంటి, ఈ సినిమా చూస్తే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పటి వరకు 47 అవార్డ్స్ గెలుచుకుంది ఈ మూవీ. బేసిక్గా స్టోరీ ఏంటంటే, ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో సరస్వతి అలియాస్ రేవతి జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు తన కొడుకును చంపేస్తారు. ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, చివరికి ఆ కిల్లర్ను పట్టుకుందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఇది వినడానికి రివెంజ్ స్టోరీ అనుకుంటాం, బట్ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటాం. తల్లి పోరాటం మాత్రమే కాదు, సొసైటీలో ఎలా ఇంపాక్ట్ను చూపొచ్చో కూడా ఈ సినిమా చూపిస్తుంది. చాలా సింపుల్ నేరేషన్తో మూవీ ఉంటుంది. మనం రోజు చూసే న్యూస్ ఆర్టికల్లో మనం విన్న కథ ఉంటుంది. రేవతి క్యారెక్టర్లో సరస్వతి గొప్ప ఎమోషనల్ యాక్టింగ్ చేశారు. ఒక తల్లిని చూసినట్టు అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, మా రికమెండేషన్స్ ఎలా అనిపించాయో అండ్ రీసెంట్ టైంలో మీరు చూసిన బెస్ట్ ఎమోషనల్ మూవీ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.